హలో అందరికీ వెల్కమ్ టు దాసరి కుమారి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చూసారా ఫ్రెండ్స్, నోటికి ఎంతో స్పైసీగా ఉండే పచ్చిమిరపకాయలతో చికెన్ ఫ్రై చేశాను. ఎంత స్పైసీగా ఉంటుందో సూపర్గా ఉంటుంది రెసిపీ అనేది. నేను ఈ రెసిపీ ఎలా చేస్తానో మీరు కూడా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరన్నా మొదటిసారిగా చూస్తుంటే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ అనేది కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా చికెన్ని బాగా వాష్ చేసేసుకొని ఆయిల్లో ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాను. ఎలాంటి మసాలాలు కూడా ఇందులో కలపలేదు. చికెన్ని మంచిగా వాష్ చేసేసి ఇలా ఆయిల్లో ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై అవుతూ ఉంటుంది. ఇందులో నేను ఎండు కొబ్బరి, అల్లం, చిన్నులపాయలు, కొత్తిమీర, ఇంకా మీ స్పైసీనెస్ని బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇది చికెన్ పచ్చిమిర్చి ఫ్రై కాబట్టి అచ్చంగా నేను పచ్చిమిరపకాయలతోనే ఈ ఫ్రై అనేది చేస్తాను. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఎలాంటి కారం కూడా పొడి కారం అనేది వాడను. మీ ఘాటుని బట్టి పచ్చిమిరపకాయలు అనేది తీసుకోండి. ఇందులో కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం, చిన్నులపాయలు ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇలా చక్కగా చికెన్ ముక్కల్ని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలానే కొత్తిమీర, అల్లం, చిన్నులపాయలు, ఎండు కొబ్బరి పేస్ట్ అనేది ఆయిల్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మసాలా ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా ఒకసారి అచ్చంగా పచ్చిమిరపకాయలతో చికెన్ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా అందులో ఉన్న తేమ మొత్తం పోయేంత వరకు డ్రైగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మనకి చక్కగా ఆయిల్లో అనేది ఈ మసాలా బాగా వేగాలి. మనకి కారం ఏమీ వేయం కాబట్టి పొడి కారం అనేది చక్కగా ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ అనేది వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి, బాగా కారంగా ఉండిద్దని అనుకోకండి. మనకి ఈ ఆయిల్లో ఈ పేస్ట్ అనేది వేగితే ఆ ఘాటంతా పోయిద్ది. అలానే మీకు ఎంత ఘాటు తినాలి అనుకుంటే అన్ని పచ్చిమిరపకాయలు అనేవి తీసుకోండి. ఇప్పుడు చక్కగా వేగిపోయి ఆయిల్ మొత్తం కూడా పైకి తేలింది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మసాలా మొత్తం వేగింది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. వేసుకొని బాగా ఆ మసాలా అంతా కూడా చికెన్కి పట్టేంత వరకు కలుపుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఇందులో ధనియాల పొడి కూడా వేసేసుకుంటున్నాను. అలానే కొంచెం పసుపు కూడా వేసుకుంటాను ఫ్రెండ్స్. ఆల్రెడీ ఫ్రై చేసేటప్పుడు వేసాను, ఇంకొంచెం పసుపు అనేది వేసుకుంటాను. ఇప్పుడు పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మొత్తం కూడా చక్కగా కలిపేసుకోవాలి. ఇందులో మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇలా చక్కగా సాల్ట్ వేసేసుకోండి, మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. చక్కగా కరివేపాకు కూడా వేసుకోండి. అలానే కొత్తిమీరను కూడా వేసేసుకోండి. బాగా కలిపేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మనకి పచ్చిమిర్చి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ అనేది ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి రెసిపీస్ అనేది మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. మీలో ఎవరన్నా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి రెసిపీలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. చివర్లో కొంచెం నిమ్మరసం పిండేసుకోండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. రేపటి రెసిపీలో మళ్ళీ కలుద్దాం.
బాయ్ ఫ్రెండ్స్.